హలో అందరికీ. ఈరోజు రెసిపీ వాంగీబాత్ అండి. హాఫ్ కేజీ రైస్కి వాంగీబాత్ చేస్తున్నాను. దానికోసం కడాయిలో ఫస్ట్ 1 టీ స్పూన్ ఆయిల్ వేసుకొని, ఎక్కువగా వేయకూడదు మళ్ళీ. అందులో పచ్చిశనగపప్పు 2 టేబుల్ స్పూన్లు వేసి దోరగా వేయించుకోవాలి. అందులోనే జాపత్రి చిన్న ముక్క, మరాఠీ మొగ్గ 2, దాల్చిన చెక్కలు చిన్న ముక్కలు ఒక 4, యాలకులు ఒక 4, లవంగాలు 6, జాజికాయ చిన్న ముక్క, మిరియాలు 1 టీ స్పూన్, మెంతులు ఒక 1/2 టీ స్పూన్. ఎక్కువగా వేస్తే చేదొస్తుంది మళ్ళీ. 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, ఒక్క నిమిషం వాటిని అలా వేపి అందులో 2 టేబుల్ స్పూన్లు ధనియాలు వేసి అవి కూడా 1 నిమిషం వేగిన తర్వాత 2 రెబ్బలు కరివేపాకు, అవి కూడా కొద్దిగా వేగిన తర్వాత లాస్ట్లో ఎండుమిరపకాయలు, కారంవి నేను తీసుకున్నాను. మీ దగ్గర ఉంటే కారంవి కలర్ వచ్చేవి 2 తీసుకోవచ్చు. నా దగ్గర కలర్ వచ్చేవి లేవు. తర్వాత కొద్దిగా ఇంగువ. వీటిని బాగా అన్నీ వేయించేసుకుని చల్లారే వరకు పక్కన పెట్టుకోవాలి. ఇవి చల్లారిన తర్వాత మిక్సీ పట్టుకోవాలి. అందులో ఇవన్నీ వేసిన తర్వాత ఒకసారి మిక్సీ పట్టేసుకొని అందులో నా దగ్గర కాశ్మీరీ రెడ్ చిల్లీస్ లేవు కాబట్టి రెడ్ చిల్లీ పౌడర్ దొరుకుతుంది కదా, అది నేను తీసుకున్నాను. అది ఒక 3-4 స్పూన్లు వేసుకున్నాను. ఇప్పుడు వాంగీబాత్ మసాలా రెడీ అయిపోయింది కదండి. ఇప్పుడు రెసిపీ స్టార్ట్ చేద్దాము. నేను కుక్కర్లో చేస్తున్నాను. కుక్కర్ పెట్టి ఆయిల్ ఒక 5 టేబుల్ స్పూన్ల వరకు తీసుకోవాలి. అది చిన్న గరిట, ఆ గరిట సైజు అయితే 3 గరిటెలు తీసుకున్నాను నేను. ఆయిల్ వేసిన తర్వాత ఫస్ట్ కసూరి మేతి 1 టీ స్పూన్ వేసుకోవాలి. తర్వాత పుదీనా వేసుకోవాలండి. నా దగ్గర చాలా తక్కువగా ఉంది. పుదీనా తర్వాత కరివేపాకు, కొత్తిమీర కూడా వేసుకోవాలి. నా దగ్గర కొత్తిమీర లేదు. ఇవి వేగిన తర్వాత ఆనియన్స్ 2 మీడియం సైజ్ తీసుకున్నాను నేను. వంకాయలు 1/2 కేజీ తీసుకున్నాను. కట్ చేసి ఉప్పు నీటిలో వేసాను, లేదంటే నల్లగా అయిపోతాయి కదా. వాంగీబాత్ కాబట్టి వంకాయలు ఎక్కువ తీసుకోవాలండి. ఇందులో క్యాప్సికమ్ కూడా వేసుకోవచ్చు. 2 నిమిషాలు అలా వేపుకొని అందులో వంకాయలు నల్లబడకుండా కొద్దిగా పసుపు వేసుకోవాలి. ఒకసారి మళ్ళీ అలా కలుపుకొని ఎండు కొబ్బరి ఒక చిప్ప తురిమి తీసుకోవాలండి. పచ్చిది కూడా తీసుకోవచ్చు. వేపేటప్పుడు మరి కొద్దిగా వేపుకోవాలి. మాడిపోకుండా చూసుకోవాలండి కొబ్బరి, లేదంటే రెసిపీ అంతా పాడైపోతుంది. తర్వాత మనం వాంగీబాత్ పౌడర్ తయారు చేస్తాం కదా, వంకాయలకు సరిపోయినట్టుగా ఒక చిన్న స్పూన్ అండి, అది ఒక 4-5 తీసుకుంటే సరిపోతుంది. ఎక్కువైనా కారం అనిపిస్తుంది మళ్ళీ. తర్వాత టొమాటోస్ తీసుకున్నాను, 2 మీడియం సైజు. టొమాటోస్ ఎక్కువ ఉంటే మళ్ళీ బాగుండదండి. ఇది వాంగీబాత్ కదా, వంకాయలు ఎక్కువగా ఉండాలి దీనికి. అవి కొద్దిగా మగ్గిన తర్వాత నీళ్ళు ఎలా తీసుకోవాలంటే, నేను నార్మల్ రైస్ తీసుకున్నానండి, సోనా మసూరి. 1 గ్లాస్కి 2 గ్లాసులు తీసుకుంటాం కదా, అదే రేషియో. నేను 2 గ్లాసులు తీసుకున్నాను కాబట్టి 4 గ్లాసులు నీళ్లు వేసాను. ఒక చిన్న బెల్లం ముక్క వేసుకోవాలి. ఉప్పు సరిపడా వేసుకోవాలి. ఒక 2 నిమిషాలు అలాగే ఉడికించాలండి, పొంగు వచ్చే వరకు. ఈలోపు మనం బియ్యం నానబెట్టి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు పచ్చి బఠానీ అండి. యాక్చువల్లీ నా దగ్గర పచ్చి బఠానీ లేదు. గ్రీన్ బఠానీ ఎండిది ఉంటే నేను ఉడకబెట్టుకున్నాను, అవే వేసుకున్నాను.
ఇలా కలుపుతూ ఒక 2 నిమిషాలు ఉడికించుకొని తర్వాత మీరు కుక్కర్ మూత పెట్టి 3 విజిల్స్ వేయించుకోవాలి నార్మల్ రైస్‌లానే. లేదు అంటే ఒక 5 to 10 మినిట్స్ మీరు నార్మల్‌గా ఉడికించారు. తర్వాత విజిల్ పెట్టారు అంటే 2 విజిల్లయితే సరిపోతుందండి. కుక్కర్ చల్లగా అయిపోయిన తర్వాత విజిల్ తీసి చూస్తే ఇలా ఉందండి. వాంగీబాత్ రెడీ అయింది. ప్లేట్‌లోకి సర్వ్ చేద్దాం. వేడి వేడిగా చూసారా పొగలొస్తుంది.